అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు చూసారంటే మనం సామ్సంగ్ గ్యాలక్సీ S10 వచ్చి అన్బాక్స్ అయిపోతున్నాం. అవునండి, ఇది ఒక రీటైల్ యూనిట్. మేము చూసారంటే పూర్విక షోరూంలో వచ్చి మనం డబ్బులు ఇచ్చి కొనున్నాం. సో మనకి సైడ్లో అంతా చూసారంటే మనకి IMEI నెంబర్స్ అంతా రాస్తున్నారు. సో మేము ఆఫ్లైన్ స్టోర్లో కొనడం వల్ల వాళ్ళే ఆల్రెడీ ఓపెన్ చేసి మనకు అన్ని సెట్ చేశారు. మేము సో చుమ్మా మళ్ళీ ఒక ప్యాకింగ్ లాగా చేసాము. వెనకాల చూసారంటే మనకు 128GB వేరియంట్ వచ్చి మనం కొన్నాం. సో మీరు చూడొచ్చు 128GB అని చెప్పి రాస్తుంది. కింద పక్క వచ్చారంటే ప్రైస్ వచ్చి మనకి 71,000 రూపీస్ వచ్చి వేస్తున్నారు. బట్ మీకు 66,000 65,000 రూపీస్కే మీకు దొరుకుతుంది. బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ వచ్చి మీకు ఒకే ప్రైసే ఉంటుంది. సో బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే మనకి ఫస్ట్ సామ్సంగ్ గ్యాలక్సీ S10 చూడగలుగుతున్నాం. సో ఇది ఒక ప్రిజం వైట్ కలర్ అని చెప్పాలి. దీని కాకుండా మనకి ఇంకా బ్లాక్ కలర్ ప్లస్ బ్లూ కలర్ కూడా మనకి వస్తుంది. సో ఫోన్ చూడడానికి చాలా చాలా అందంగా ఉంది. దానికి ఎటువంటి ఒక డౌట్ లేదు. సో మనం ఫోన్ ఒకసారి పక్కన పెట్టేసి మనం లోపల వేరేమేమి వస్తాయని చెప్పి మనం వచ్చి చూద్దాం. సో లోపల చూసారంటే మనకి బుక్లెట్స్ ఉన్నాయి, ప్లస్ ఒక కేసు ఉంది. సో నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ కేసు వచ్చి వేసుకొని మీరు వచ్చి యూస్ చేయండి. ఎందుకంటే మనకి వెనకాలలో గ్లాస్, సో గ్లాస్ మనకి ఖచ్చితంగా ఎక్కువగా జారుతుంది. సో ఆ కేసు యూస్ చేస్తే ఖచ్చితంగా బెనిఫిటెడ్ అని చెప్పి నేను చెప్తాను. సో ఇవన్నీ చూసారంటే మనకి బుక్లెట్స్ అంతా ఇచ్చున్నారు. సో నేను చదవలేదు, మీరు చదువుతా అంటే బుక్లెట్స్ అంతా మీరు చదవచ్చు. సో బుక్లెట్స్ అంతా మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ఫోన్కి మనం వచ్చి కేసు వేసి చూస్తాం. సో కేసు వేసినాక మీరే చూడొచ్చు ఫోన్ వచ్చి కరెక్ట్గా కేసులో కూర్చుందని చెప్పాలి. సో కేసు వచ్చి ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి క్వాలిటీ కేసే ఇచ్చారని చెప్పాలి. సో దీంట్లో మనకి ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు. సో ఫోన్ని మనం పక్కన పెట్టేసి మనకు చూసారంటే ఏకేజీ హెడ్ ఫోన్స్ వచ్చి ఇచ్చున్నారు. సో ఏకేజీ హెడ్ ఫోన్స్ వచ్చి ఎప్పుడో ఒక మంచి క్వాలిటీ హెడ్ ఫోన్స్ అని చెప్పాలి. ప్రీవియస్ సామ్సంగ్ ఫోన్స్లో కూడా చూసారంటే మనకి ఏకేజీ హెడ్ ఫోన్సే ఇచ్చారు. దీంట్లో కూడా మనకి అదే ఒక ఏకేజీ హెడ్ ఫోన్స్ వచ్చి ఇచ్చున్నారు. సో మీరు చూడొచ్చు ఇది ఒక ఏకేజీ హెడ్ ఫోన్స్. సో ఈ హెడ్ ఫోన్స్ తర్వాత మనకి బాక్స్లో వేరేవి ఉన్నాయి చూసారంటే మనకి ఒక USB అడాప్టర్ కూడా ఇచ్చున్నారు. సో మీరు పెన్ డ్రైవ్ అంతా వేసుకోవాలంటే ఇది కూడా వేసుకోవచ్చు. సో ఈ యాక్సెస్ ఇచ్చిన దానికి ఖచ్చితంగా థమ్స్ అప్ చెప్పాలి. ప్లస్ మనకి ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ కూడా ఇచ్చారు అని చెప్పాలి. సో మేము యాక్చువల్లీ షాప్లోనే ఛార్జర్ వచ్చి మర్చిపోయాం. బట్ మా దగ్గర సామ్సంగ్ గ్యాలక్సీ M30 ఛార్జర్ ఉంది. యాక్చువల్లీ సామ్సంగ్ గ్యాలక్సీ M30 M20 ప్లస్ చూసారంటే S10 ఒకే ఛార్జర్ ఇచ్చున్నారు సామ్సంగ్. సో అదే కేబుల్ అదే ఛార్జర్ ఉంది. సో అందుకనే మేము చూసారంటే M30 కేబుల్ వచ్చి మనం ఇప్పుడు చూపిస్తున్నాం. సో ఇప్పుడు వచ్చి మనం ఫోన్ని ఒక ఓవర్ వ్యూ లాగా చూద్దాం. వెనకాల చూసారంటే మనకి ఫుల్గా గ్లాస్, ఫ్రంట్లో కూడా మనకి ఫుల్గా గ్లాస్. ఫోన్ డిస్ప్లే చూడడానికి చాలా చాలా అందంగా ఉంది అని చెప్పాలి. సో మనం యాక్చువల్లీ ఫోన్ ఒక ఫస్ట్ బూట్ ఇస్తాం. సో బూట్ ఇచ్చినాక చూద్దాం. సో ఇప్పుడు చూసారంటే మనకు ఒక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చింది సామ్సంగ్ గ్యాలక్సీ S10 అని చెప్పి రాస్తుంది. సో అది బూట్ లోపల మనం ఫోన్ స్పెసిఫికేషన్స్ అంతా చూస్తాం. వెనకాల చూస్తుంటే ఈ ఫోన్కి ఒక హైలైట్ అని చెప్పాలి. 3 కెమెరాస్ వచ్చినారు. ఒక 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది, ఒక 12 మెగాపిక్సెల్ వైడ్ సెన్సార్ ఉంది, ప్లస్ ఒక 12 మెగాపిక్సెల్ నార్మల్ సెన్సార్ ఉంది. వెనకాల చూసారంటే మనకి ఫుల్గా గ్లాస్ బ్యాక్ అని చెప్పాలి. ప్లస్ ఒకే ఒక ఫ్లాష్ మాత్రం మనకు వచ్చి వెనకాల ఇచ్చున్నారు. ఫ్రంట్లో చూసారంటే మనకు ఒక 6.1 ఇంచ్ ఒక క్వాడ్ HD ప్లస్ మనకి AMOLED డిస్ప్లే వచ్చింది. అది ఒక 2K డిస్ప్లే అని చెప్పాలి. సో డిస్ప్లే చాలా చాలా అందంగా ఉంది. ప్లస్ చూసారంటే మనకి ఫ్రంట్లో ఒక 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆ పంచ్ హోల్ నాచ్లో వచ్చి మనకి ఇచ్చున్నారు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే పైన మనకు సిమ్ ట్రే ఉంది. మీరు 2 నానో సిమ్ వేసుకోవచ్చు, లేదంటే 1 నానో సిమ్ 1 మైక్రో SD కార్డ్ వేయాలి. సో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ వచ్చి ఇచ్చున్నారు. కింద చూసారంటే మనకి ఒక స్పీకర్ కిల్ ఇచ్చున్నారు, మనకు ఒక మైక్రోఫోన్ ఇచ్చున్నారు, ప్లస్ USB Type-C పోర్ట్ ఉంది, ప్లస్ మనకి హెడ్ ఫోన్ జాక్ వచ్చి ఇచ్చున్నారు. రైట్ హ్యాండ్ సైడ్లో చూసారంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ కి మాత్రమే ఉంది. దాని తప్పితే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో వేరే ఏం లేదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూసారంటే మనకి వాల్యూమ్ రాకర్స్ ఉంది, ప్లస్ మనకి ఒక బిగ్స్పీ బటన్ వచ్చి ఇచ్చున్నారు. ఈసారి బిగ్స్పీ బటన్ వచ్చి మీరు వేరేమన్నా సాఫ్ట్వేర్ ఓపెన్ చేయడం కూడా మనం వచ్చి మార్చుకోవచ్చు అని చెప్పాలి. సో ఇప్పుడు చూసారంటే మనం ఫోన్ని ఫుల్గా సెటప్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక ఫోన్ యొక్క ఓవర్ వ్యూ చూద్దాం. సో దీనికి చూసారంటే మనకి 1 UI వచ్చి ఇచ్చున్నారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ UI వచ్చి మనకి కొంచెం చెత్తగా ఉందని చెప్పాలి. బట్ 1 UI మార్చినాక చూసారంటే 1 UI వచ్చి చాలా చాలా బాగుందని చెప్పాలి. సో నేను ఆల్రెడీ 1 UI వచ్చి యూస్ చేస్తున్నా. ఈ 1 UI చూసారంటే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ M10లో M20లో త్వరలో వచ్చి మనకి అప్డేట్ రావచ్చు అని చెప్పి సామ్సంగ్ వచ్చి చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చి మనం అబౌట్ ఫోన్లో వెళ్తాం. అబౌట్ ఫోన్ వెళ్ళాక మనం సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఉంది. సో ఆ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఆండ్రాయిడ్ చూసారంటే మనకి ఆండ్రాయిడ్ పై వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది. సో ఆండ్రాయిడ్ పైన అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది. ఖచ్చితంగా సామ్సంగ్ ఒక పెద్ద థమ్స్ అప్ చెప్పాలి. సో మనకు ఒక లేటెస్ట్ సాఫ్ట్వేర్ వచ్చున్నారు. ప్లస్ దీంట్లో చూసారంటే మనకి గెస్చర్ సపోర్ట్ అంతా ఉంది. సో మీరు చూడొచ్చు మనకి అన్ని గెస్చర్స్లో వచ్చి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. 1 UI వర్షన్ చూసారంటే మనకి 1 UI వర్షన్ 1.1లో వచ్చి ఉంది. సో మీరు సెక్యూరిటీ ప్యాచ్ వర్షన్ అంతా చూసారంటే మీకు స్క్రీన్ పైన మీరు వచ్చి చూడొచ్చు. సో ఇది కాకుండా మనకి డిజిటల్ వెల్ బీయింగ్ కూడా ఇచ్చారు. సో డిజిటల్ వెల్ బీయింగ్ వచ్చి ఆండ్రాయిడ్ పైలో ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. సో మీకు మీ డిజిటల్ వెల్ బీయింగ్ క్యాచ్ చేసి గూగుల్ వచ్చి అది ఇచ్చారు. బట్ చాలా ఫోన్స్లో ఇంకా ఇంప్లిమెంట్ చేయలే. బట్ ఇప్పుడు చూసారంటే ఈ ఫోన్లో మనకి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా దానికి ఒక పెద్ద థమ్స్ అప్ చెప్పాలి. డివైస్కి వెళ్ళాలంటే మనకి బ్యాటరీ చూసారంటే దీనికి ఒక 3400 mAh బ్యాటరీ ఉంది. సో మీరు చూడొచ్చు, మీరు బ్యాటరీ యూసేజ్ అంతా ఇక్కడ వచ్చి మీరు యాక్చువల్లీ చూడొచ్చు అని చెప్పాలి. నేను ఆల్రెడీ ఈ ఫోన్ వచ్చి యూస్ చేయడానికి స్టార్ట్ చేస్తాను. సో యూస్ చేయడానికి స్టార్ట్ చేసిన నాకు కొంచెం బ్యాటరీ తగ్గిందని చెప్పాలి. స్టోరేజ్ అంటే ఒక 128GB వేరియంట్ మనకి మాక్సిమంగా అంటే ఒక 1 TB వేరియంట్
వేరియంట్ వరకు ఉంది. సో మీకు ఎంత జీబీ కావాలన్నా మీకు ఒక ప్రాబ్లమే లేదు. మీరు వచ్చి స్టోరేజ్ వచ్చి మీకు ఒక ప్రాబ్లంగానే ఉండదు. ర్యామ్ చూసారంటే ఇది నేను కొనింది ఒక 8 GB ర్యామ్ వేరియంట్ అని చెప్పాలి. అది కాకుండా మనకు ఒక 12 GB ర్యామ్ వేరియంట్ కూడా మనకి సామ్సంగ్ వచ్చి ఇస్తున్నారు. ప్లస్ డివైస్ సెక్యూరిటీ ఆప్షన్స్ అంతా మనం ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ M10లో M20లో అంతా చూస్తాం. సో అదే డివైస్ సెక్యూరిటీ ఆప్షన్స్ చూసారంటే మనకి ఇక్కడ కూడా ఇచ్చారు అని చెప్పాలి. సో ఈ డివైస్లో మెయిన్ హైలైట్ ఏం చూస్తుంటే మనకు 2K AMOLED డిస్ప్లే వచ్చి సామ్సంగ్ వచ్చి ఇచ్చున్నారు. నాచ్ కూడా లేదు. డిస్ప్లే చూడడానికి మనకి చాలా 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 అందంగా ఉందని చెప్పాలి. సో కెమెరాలో నాకు ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు, బట్ నేను చూసే వీడియో కరెంట్ ద్వారా డిస్ప్లే వచ్చి అంత అందంగా ఉందని చెప్పాలి. సో ఇప్పుడు నేను వాల్పేపర్స్కి వెళ్తాను. వాల్పేపర్స్ వెళ్ళి కొన్ని వాల్పేపర్స్ వచ్చి నేను మార్చి చూపిస్తాను. సో మీరు చూడండి డిస్ప్లే వచ్చి ఎంత అందంగా ఉందని చెప్పి మీకే అర్థమవుతుంది. సో ఇంతవరకు ఒక ఫోన్లో మనకి బెస్ట్ డిస్ప్లే అంటే ఖచ్చితంగా నేను వచ్చి ఈ డిస్ప్లే అనే చెప్తాను. సో మీరు చూడొచ్చు ఒక కలర్ వచ్చి నేను మారుస్తాను. డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ వాల్పేపర్స్లో చూసేప్పుడే మీకు తెలుస్తుంది డిస్ప్లే వచ్చి ఎంత అందంగా ఉంది అని చెప్పి. అది కాకుండా చూసారంటే వాల్పేపర్స్లో క్లవర్గా సామ్సంగ్ ఏం చేశారని చూసారంటే మనకి ఆ కెమెరా ఉండే చోట మాత్రం చూసారంటే మనకి బ్లాక్ చేస్తారు. సో AMOLED డిస్ప్లేలో మీకు బ్లాక్ చేస్తే మీకు సరిగా చూసారంటే ఆ కెమెరా వచ్చి కనిపించదు. సో ఈ వాల్పేపర్స్ ఏం పెట్టినా మీకు వచ్చి ఆ కెమెరా కనిపించదు. ఫోన్ చూడడానికి వచ్చి చాలా చాలా అందంగా ఉందని చెప్పాలి. సో మీరు చూడొచ్చు AMOLED డిస్ప్లే వచ్చి ఎంత బ్రైట్ అయితే దగ్గర 1200 నిట్స్ వచ్చి ఈ బ్రైట్నెస్ వెళ్తుంది. సో నేను అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి నేను సెట్ చేసేసాను. సో ఈ ఫోన్కి ఒక అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఉంది. సో అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి అంటే మనకి ఫాస్ట్గానే ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు. బట్ ఇంకా నార్మల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మీకు అంత స్పీడ్ రాలేదు అని చెప్పాలి. సో OnePlus 60లో ఉండే ఆ ఫింగర్ ప్రింట్ స్కానర్కి కంపేర్ చేస్తే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్కి ఖచ్చితంగా అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి కొంచెం ఫాస్ట్గానే ఉందని చెప్పాలి. బట్ మీరు ఫస్ట్లోనే మీరు వచ్చి అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి మీరు అంతగా నేర్చుకోలేరు. మీరు యూస్ చేసే కొద్దీ చూసారంటే అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి మీరు ఎక్కువ నేర్చుకోవచ్చు అని చెప్పొచ్చు. దీనికి ఒక ట్రిక్ కూడా ఉంది. మీరు వచ్చి హార్ష్గా ప్రెస్ చేస్తే అది స్లోగా ఓపెన్ అవుతుంది. బట్ మీరు ఒకసారి స్లోగా ప్రెస్ చేశారంటే మీకు వచ్చి ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. సో ఇదంతా చూసారంటే మీరు S10 కొన్నాక నేర్చుకుంటారు. సో కొంచెం మనం వెయిట్ చేయాలి. ఒక లెర్నింగ్ కర్వ్ ఉందని చెప్పాలి. కెమెరాలో చూసారంటే మనకి పిచ్చల ఫీచర్స్ వచ్చి సామ్సంగ్ నుంచి ఇచ్చున్నారు. హైపర్ ల్యాప్స్ ఉంది, స్లో మోషన్ ఉంది, సూపర్ స్లో మోషన్ ఉంది, వీడియో మోడ్, ఫోటో మోడ్, లైవ్ ఫోకస్ మోడ్ ఉంది, ప్రో మోడ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ మోడ్ కూడా వాళ్ళు వచ్చి మనకి ఇచ్చున్నారని చెప్పాలి. ఫ్రంట్లో కూడా చూసారంటే మనకి ఆ 2 వైడ్ మోడ్ ఉంది, సో నార్మల్ మోడ్ ఉంది. మనకి ఫీచర్స్కి కరువే లేదు. సామ్సంగ్ వచ్చి అన్ని ఫీచర్స్ వచ్చి ఇచ్చున్నారు. సో మీకు తనిగా కెమెరా రివ్యూ కావాలంటే కింద కమెంట్ చేయండి. సో ఖచ్చితంగా కెమెరాకి వచ్చి ఒక ఫుల్ రివ్యూ వచ్చి మేము తనిగా చేస్తాం. సో ఇప్పుడు చూసారంటే మేము దండిగా ఫొటోస్ వచ్చి మా ఆఫీస్ చుట్టూ మేము తీసాము. సో మీరు చెప్పండి ఫొటోస్ అంతా ఎట్లా ఉన్నాయని చెప్పి. నన్ను అడిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఇన్ మొబైల్ ఇండస్ట్రీ అని చెప్పి ఈరోజు చెప్పొచ్చు. అవునండి, ఫొటోస్ వచ్చి కొంచెం లైట్గా మనకి ఓవర్ సాచురేట్ అవుతుంది. బట్ ఆ ఓవర్ సాచురేషన్ వచ్చి మనకు ప్రాబ్లంగా తెలియదు, బాగానే కనిపిస్తా అని చెప్పొచ్చు ఫొటోస్ అంతా. కొన్ని ఫోన్స్ అంతా ఓవర్ సాచురేట్ చేస్తే మనకి ఫొటోస్ వచ్చి అంతగా బాగా ఉండవు. బట్ ఈ ఫోన్లో ఆ ప్రాబ్లం లేదు. కొంచెం ఓవర్ సాచురేట్ చేసినా కూడా మీరు చూడొచ్చు ఒక DSLR లెవెల్కి ఫొటోస్ అంతా తీస్తుందని చెప్పాలి. నాకు ఖచ్చితంగా ఫొటోస్ అంతా బాగా నచ్చింది. సో మీకు ఎట్లా ఉంది, మీకు నచ్చిందా లేదా అని చెప్పి కింద వచ్చి కమెంట్ చేయండి. సో మీరు చూడండి ఇదంతా చూస్తారంటే మనం తీసిన ఫొటోసే. సో లో లైట్ లేదంటే ఆర్టిఫిషియల్ లైట్లో తీసుకోవడం మనకి ఫోన్లో వచ్చి అంతగా నాయిస్ ఏం రాలేదు. సో ఇదంతా చూస్తారంటే నేను నైట్ ఒక 8 o'clock 9 o'clock తీసాను. సో అప్పుడు కూడా చూస్తారంటే మనకి ఫొటోస్ వచ్చి శుద్ధంగా బ్రేక్ అవ్వలేదు. ఫొటోస్ వచ్చి చాలా చాలా బాగా వస్తానని చెప్పి చెప్పాలి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, ఎవరైనా కమెంట్ ఉంటే కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.